ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి పర్వదినం. వైకుంఠ ఏకాదశి శ్రీ చెన్నకేశ్వర స్వామి వారు వైకుంఠ ద్వారం నుండి స్వామివారు మనకు వైకుంఠ ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. ఈ ముక్కోటి కార్యక్రమం వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 125వ సంవత్సరం ప్రత్యేకంగా అందరి సహాయ సహకారాలతో పెద్ద పెద్ద విద్వాంసులు చివరి రోజు అష్టావధాన కార్యక్రమం ఉంటుంది. అందరూ స్వామివారిని దర్శించి ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను కూడా దిగ్విజయం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఆయన యోగ నిద్రలో ఉంటారు, యోగమాయలో ఉంటారు. అటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఈరోజు ముక్కోటి దేవతలందరికీ దర్శనం ఇస్తారు. ఆయన ఎప్పుడు దర్శనం ఇస్తారని చెప్పేసి దేవతలంతా ఎదురు చూస్తుంటారు. వైకుంఠం ద్వారం ఉంది, అటువంటి అందరికీ ఇచ్చే రోజు కాబట్టి అది స్వామి ఉత్తరముఖంగా కనుక ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో ఉత్తరముఖంగా స్వామి ఉంటారు. ఆయన మనము దక్షిణముఖంగా చూస్తూ ఉంటాం. ఆ విధంగా చూడటం వల్ల మనకు మోక్షం వస్తుంది. అంటే మోక్షం రావాలి అంటే శ్రీమన్నారాయణమూర్తి ఆయన కరుణ రావాలంటే ఆయన కంటిలోంచి మనకి దృష్టి పడితే చాలు. ఆ విధంగా శ్రీమన్నారాయణమూర్తి రోజు మనకి దర్శనమిస్తారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు నందిగామ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ఇంకొక స్వామివారిని ఇప్పుడు ఉపనిషత్ పారాయణ పూర్తయింది. ఆ స్వామిని అందరూ ధరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సికింద్రాబాద్